నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం జరిగింది. జగిత్యాల శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం జరిగింది. మార్కండేయ ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తా. రాజకీయాల్లోకి రాకముందే పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి సహకారంతో జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి చేస్తా అన్నారు. మహేష్ గారికి ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. వారందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారం. ఈరోజు మార్కండేయ మందిరంకు రాగానే ఆహ్వానించి స్వాగతించి అక్కడ అమ్మవారి దగ్గర, మార్కండేయం దగ్గర, శ్రీరామచంద్రుని దగ్గర పూజలు జరిపించి ఈనాటి కార్యక్రమం చేయించిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు అన్న నందయ్య గారు చెప్పినట్టు పద్మశాలి కుల బాంధవులతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం. వారు కొంత మా నాన్నగారికి ఉండే అనుబంధాలు చెప్తే నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా గదే గడియారం కడ మార్కెట్ దగ్గర పెరిగినాం కాబట్టి అందరితో కూడా చాలా అనుబంధం. దాంట్లో భాగంగానే అన్ని వర్గాల వారి మండలతో ఉండబట్టికే వాళ్ళ జగిత్యాలలో 3 సార్లు కూడా నాకు మంచి రాజకీయంగా కూడా ఆదరణ లభించింది. 2 సార్లు గెలిచినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటూ, మరి ఇంతకుముందు చెప్పినట్టు అప్పటి ప్రభుత్వంలో అప్పటి నాయకురాలు కావచ్చు, మన ప్రస్తుత ఎమ్మెల్సీ రమణ గారు కావచ్చు, నేను కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇక్కడ స్థానిక కౌన్సిలర్స్, అప్పుడుకి ఇప్పుడున్న వివిధ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు అందరితో కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం. అంతేకాకుండా అంతకంటే ముందే నందన చెప్పినట్టు మిత్రులు ఇంజనీర్ మహేందర్ గారు ఉన్నప్పుడు అప్పుడు హెల్త్ క్యాంప్స్ జరిగితే అప్పుడు సేవా సమితి తరఫున మా మిత్రుడు మా బాలాజీ సురేషన్ అన్న వీళ్ళంతా సభ్యులు అప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలకు ఇక్కడ రావడం జరిగింది.